అని అన్నారు. సో అనిల్ గారు ఇక్కడ సార్ ఇటు నిన్న రామ్ చరణ్ గారికి సినిమా చూపించారు కదా, ఏమన్నారు సార్? ఎలా ఫీల్ అయ్యారు? ఏంటి అసలుకి? సో రామ్ చరణ్ గారిని నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు ఆయన. సో ఆయన సినిమా అంతా చిరంజీవి గారిని అలా చూస్తూ ఎక్సైట్ అవుతూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేశాను అనిల్ అన్నారు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఆయన హ్యాపీనెస్ ఎంత ఉందంటే నన్ను గట్టిగా ఒక హగ్ ఇచ్చారు కదా, దాంట్లో తెలిసిపోయింది. నెక్స్ట్ ప్లాన్ రామ్ చరణ్ గారా? మరి మళ్ళీ మెగా కాంపౌండ్ ఎవరితో చేయబోతున్నారు అసలుకి? ఎనీ టైం వాళ్ళకి అవకాశం ఉందంటే మనం ఎగిరి గంతేసి చేస్తాం, చూద్దాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఏదో ఆల్రెడీ రెడీగా ఉన్నారు అక్కడ. అనిల్ గారు, జీవి గారు, ఇప్పుడు ఈ చిరంజీవి గారి ప్రసాద్ క్యారెక్టర్, చంటబ్బాయి క్యారెక్టర్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫర్ మోడర్న్ జనరేషన్ విత్ కాంటెంపరీ ఎంటర్టైన్మెంట్ తో చేశారు. అది రెండోసారి చూస్తే గానీ అర్థం కాలేదా? కరెక్ట్, మీ రైటింగ్ కరెక్ట్, 200% రైట్ అండి. నేను ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇందాక కూడా ఒక మాట చెప్పాల్సింది, హాస్యాన్ని చాలా సటిల్ గా బార్డర్ దాటకుండా పండించగలగటంలో చిరంజీవి గారు సూపర్ దిట్ట దాంట్లో. సో ఎందుకంటే కామెడీ కొద్దిగా లౌడ్ అయినా ఇదైనా కూడా అది మనకు ఎక్కువ అనిపిస్తుంది. సో ఆయన ఏంటంటే ఆయన చేసేటప్పుడు అసలు ఆ లౌడ్నెస్ ఉండదు, చాలా సటిల్ గా చేస్తారు, రియాక్షన్స్ క్యూట్గా ఇస్తారు. ఆ బాడీ లాంగ్వేజ్ తో కూడా ఆ బాడీ లాంగ్వేజ్ తో కూడా వెరైటీగా చేస్తారు. సో ఆయన చేసిన అన్ని సినిమాల్లో చంటాబాయ్ ఇస్ ఏ క్లాసిక్, నాకైతే క్లాసిక్. సో అలాంటి సినిమా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఫన్ చేసేటప్పుడు దానిలో ఒక టించ్ తీసుకున్నాను. సో చిన్న టించ్ తీసుకొని మోడర్నైజ్ చేశాను. సాహు గారు బాలకృష్ణ గారితో చేశారు, ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారితో చేశారు. అండ్ మీరు చెప్పినట్టు 400-500 క్లబ్లోకి వెళ్ళే సినిమా. సో నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ బిగ్ థింగ్? ఇప్పుడైతే రెడీగా ఏం లేదు సార్, డెఫినెట్లీ ఇన్ కమింగ్ మంత్స్ ఏదో ప్లాన్ చేసి చెప్తాం. ఇంకా అనిల్ని అలానే కిడ్నాప్ చేసి ఉంచుతారు మీ బ్యానర్లోనే? అది ఆయన అడగాలి, నన్ను కాదు. అనిల్ గారు ఇక్కడే సార్, సంక్రాంతి అప్పుడు మీరు షేర్ కలిసారని చెప్పారు కదా, లాభాల షేర్ కలుస్తాను, అది సంక్రాంతికి వస్తున్నాం, అప్పుడు హిట్ అవుతుంది కంపల్సరీ, నేను రెమ్యునేషన్ తీసుకొని షేర్ కలుస్తాను అని మీరు మాట్లాడినట్టు గుర్తు. ప్రాఫిట్ లో సంక్రాంతికి వస్తున్నాను నేను అప్పుడే